నలిగేసింది మొత్తం ప్యూర్ రుద్ర. ఇంకా మీకు చూపిస్తాను. హలో అందరికి, అందరు ఎట్లున్నారు? బాగున్నారు? అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర విష్ణావేశ. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ రోజు మీకు మన మహబూబ్ నగర్ లో ఉన్న గణేష్ విగ్రహాలు చూపిస్తున్నాను, చూడండి. నేను ఒక 3 ప్లేసెస్ దగ్గరికి అయితే వెళ్ళిన. శ్రీ గణేష్ ఆర్ట్స్ దగ్గరికి వెళ్ళిన అండ్ వెంకటేశ్వర ఆర్ట్స్ దగ్గరికి వెళ్ళిన. ఈ గణేష్ ఆర్ట్స్ దగ్గర వచ్చేసి 3 ఫీట్స్ టు 13 ఫీట్స్ వరకు మన గణేష్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా బాగున్నాయి. చిన్న చిన్న విగ్రహాలు అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో తెలుసా. ఇంకా కొన్ని కొన్ని ఒక 3-4 గణేష్ విగ్రహాలు అయితే ఇంకా కొంచెం పెయింటింగ్ అయితే ఉన్నట్లుంది. చాలా మంచిగా అనిపిస్తుంది గణేష్ విగ్రహాలు. అండ్ అక్కడ నుంచి వెంకటేశ్వర ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చినాము. అక్కడైతే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. మన మహబూబ్ నగర్ లో ఫర్ ది ఫస్ట్ టైం ఇంత పెద్ద పెద్ద విగ్రహాలని సేల్ చేయడం జరుగుతుంది. వెంకటేశ్వర ఆర్ట్స్ వాళ్ళైతే చాలా పెద్ద పెద్ద విగ్రహాలు గణేశుడి తేవడం జరిగింది. నిజంగా అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇది బాగుందా అది బాగుందా అనేది కాదు, ప్రతి ఒక్క గణేష్ విగ్రహం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీరు చూస్తున్నారు, ఇంకా పెయింటింగ్ అయితే ఇంకా కొంచెం అవుతుంది. ఇక్కడ తొండం దగ్గర కానీ, బొట్టు విషయంలో కానీ, ఇంకా పాదాల దగ్గర, సో అట్లా ఇంకా కొంచెం కొంచెం పెయింటింగ్ అయితే నడుస్తూ ఉంది. ఆల్మోస్ట్ మన మహబూబ్ నగర్ వాళ్ళే ఇక్కడ బుకింగ్స్ చేయడం జరిగిందంట. లాస్ట్ టైం మన మహబూబ్ నగర్ లో అతి భారీ పెద్ద గణేశుడు బండ్లగిరి గణేశుడు అందరికి తెలిసిన విషయమే. 28 ఫీట్స్ ఉన్నాడు. సో ఈసారి మరి ఏ గణేశుడు, ఏ గల్లీ గణేశుడు పెద్దగా ఉంటాడో ఎవరికి కూడా తెలియదు. పెట్టే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ జడ్చెల్ల వాళ్ళు బుక్ చేసుకోవడం జరిగింది అండ్ మహబూబాబాద్ వాళ్ళు బుక్ చేసుకోవడం జరిగింది. ఈ వెంకటేశ్వర ఆర్ట్స్ దగ్గర అయితే నిజంగా చాలా బాగున్నాయి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఇవి ఈ వెంకటేశ్వర ఆర్ట్స్ వాళ్ళవి 2 షెడ్స్ ఉన్నాయంట. సో ఇది ఫస్ట్ వన్. సెకండ్ షెడ్ వచ్చేసి క్లోజ్ చేయడం జరిగింది. సో అక్కడ ఇంకా చిన్నవి ఉంటాయి అండ్ పెద్దవి కూడా ఉంటాయి. అక్కడ నుంచి మేము టీడిగుట్ట వెళ్ళాము. టీడిగుట్టలో చాలా వరకు అక్కడ ఏంటో ఏమో తెలియదు కానీ చాలా పెండింగ్ ఉన్నాయి. ఇంకా పెయింటింగ్ది కంప్లీట్ కావలేదు. కానీ ఒకటి కృష్ణునిది గణేష్ విగ్రహం చాలా బాగుంది, నాకు మస్తు నచ్చింది. అది కూడా ఆవికి ఇంకా పెయింటింగ్ అవ్వలేదు, అంటే ఆల్మోస్ట్ అయ్యింది. బొట్టు అట్లా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఇవి ఈ మూషికలు ఉన్నాయి కదా కింద, ఇక్కడ మూషికలు ఉన్నాయి. సో ఇవి గణేష్ తీసుకుపోయేటప్పుడు ఏ గణేష్ విగ్రహం సంబంధించింది ఆ మూషికం వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తారంట. సో ఇది వెంకటేశ్వర ఆర్ట్స్ గురించి ఈ వీడియో మీకోసం తీయడం జరిగింది. సో ఎవరికైనా నచ్చితే వెంటనే వెళ్ళి బుక్ చేసేసుకోండి. ఒక విషయం చెప్పాలంటే మన హైదరాబాద్కి ధీటుగా ఈసారి మన మహబూబ్ నగర్లోనే ఇంత పెద్ద పెద్ద గణేష్ విగ్రహాలు తేవడం జరిగింది. నిజంగా చాలా సూపర్. సో వీడియో అయితే ఇది, నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.
కూడా ఎంత బాగుంది. ఇది మహబూబాబాద్. ఈ మూడా నాలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటావు దుడ్లు కూడా రావు పోతుంది కాదు ముంగల్ని కూడా టేక్ చేసుకోవా వీడు ఉన్నాడా మరి నేను అడిగింది ఇదే పులిగాని ఫస్ట్ అప్పుడు అడగలేరా ఇక ఎంతరా మంచిగా టెక్స్చర్ కానీ एकदम ఈసారి మా ఇంట్లో అది ఆల్రెడీ సర్కార్ గానే తీసినాం కదా నెక్స్ట్
గణేష్ అయితే ఇట్లా మెయిన్ ఉంది గణేష్. సింగిల్ కొద్దిగా